Hello dear students, welcome back to my channel. So in this video we are going to discuss the most important topic, bills of exchange. So ఇది మనకి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఫైనాన్షియల్ అకౌంటెన్సీ 2 సెకండ్ సెమిస్టర్లో ఫస్ట్ చాప్టర్ ఇది. సో మనం ఇది డిగ్రీ వాళ్ళకి సంబంధించినటువంటి టాపిక్. సో ఇక్కడ టాపిక్ నేమ్, చాప్టర్ నేమ్ వచ్చేసి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఈ చాప్టర్ కంప్లీట్గా జర్నల్ ఎంట్రీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కొంచెం కాన్సన్ట్రేషన్తో కొంచెం ఈజీ వేలో మీకు అర్థమయ్యేలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కొంచెం ఫోకస్గా వినండి, చాలా ఈజీగా దీన్ని మనము నేర్చుకోవచ్చు. సో మీరు చూస్తున్నారు నవీన్ అకౌంట్స్ అకాడమీ. సో ఇందులో మనం అకౌంటెన్సీ టాపిక్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మనం చాప్టర్ వచ్చేసి ఏంటి, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. సో ఫస్ట్ మనం బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనే టాపిక్ మీనింగ్ తెలుసుకోవడానికంటే ముందు ఒక్కసారి మీరు ఈ ప్యాటర్న్ చూస్తే ఇక్కడ మీకు ఏం కనబడుతుంది, ఒక సెల్లర్ ఒక బయ్యర్ కనబడుతున్నాడు, అవునా? అయితే సెల్లర్ ఏం చేస్తున్నాడంటే బయ్యర్కి క్రెడిట్ సేల్స్ చేసిండు. క్రెడిట్ సేల్స్ అంటే మీకు తెలుసు కదా, ఉద్దెరకి అమ్మడం. సెల్లర్ ఏం చేసిండంటే ఉద్దెరకి పైసలు తీసుకోకుండా, ప్రస్తుతానికి తీసుకోకుండా గూడ్స్ అయితే అమ్మేసిండు అనమాట. దీన్ని మనం క్రెడిట్ సేల్స్ అంటాం. అయితే ఇప్పుడు సెల్లర్ అనేవాడు ఏమవుతాడంటే క్రెడిటార్ అవుతాడు. బాగా గుర్తుపెట్టుకోండి. సేల్స్ చేసిన తర్వాత, క్రెడిట్ సేల్స్ చేసిండు కదా, సేల్స్ చేసిన తర్వాత సెల్లర్ అనేవాడు క్రెడిటార్ అవుతున్నాడు, బయ్యర్ అనేవాడు డెటార్ అవుతున్నాడు. ఓకేనా? అంటే సేల్స్ చేయకముందు వీళ్ళు సెల్లర్ బయ్యర్, మామూలుగా కస్టమర్ సప్లయర్. ఎప్పుడైతే క్రెడిట్ సేల్స్ చేస్తున్నారో వీళ్ళకి రిలేషన్షిప్ ఏమైంది, ఇతనేమో క్రెడిటార్ అవుతున్నాడు, ఇతనేమో డెటార్ అవుతున్నాడు. ఓకే కదా? సో ఇప్పుడు ఏంటంటే వీడు సేల్ చేసిండు కాబట్టి బయ్యర్ ఏం చేయాలి, మనీ పే చేయాలి. బయ్యర్ ఏమంటున్నాడు, నేను ఒక 1 మంత్ కానీ 2 మంత్స్ తర్వాత కానీ పే చేస్తా అని బయ్యర్ చెప్పిండు. మరి ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ ఉండాలి కదా, అంతే కదా. సేల్స్ చేసినాం, మనీ ఇవ్వలేదు, బయ్యర్ ఏమంటున్నాడు, నేను 1 మంత్ తర్వాత లేదంటే 2 మంత్స్ తర్వాత నీకు పే చేస్తా అని చెప్తున్నాడు అనమాట బయ్యర్. కాబట్టి ఇక్కడ దీనికి ఒక ప్రూఫ్ ఉండాలి. కాబట్టి ఇప్పుడు సెల్లర్ ఏం చేస్తాడంటే ఒక లీగల్ డాక్యుమెంట్ని తయారు చేస్తాడనమాట. ఒక డాక్యుమెంట్ అనేది రాసి, ఇది బయ్యర్ ఫలానా డేట్ రోజు ఎన్ని ప్రోడక్ట్స్ తీసుకెళ్ళిపోయిండు, దాని వాల్యూ ఎంత, తిరిగి ఎప్పుడు పే చేస్తా అన్నాడు, అది కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా రాసి ఈయనకు పంపిస్తాడనమాట. ఎవరికి? డెటార్కి పంపిస్తాడు. సో ఈ డాక్యుమెంట్ని డ్రాఫ్ట్ చేసేది క్రెడిటార్ రాస్తాడు. రాసి డెటార్కి ఇస్తే డెటార్ ఇప్పుడు ఏం చేస్తాడు, దాన్ని చదివి అంతా కరెక్ట్గా ఉంటే దానిపైన సైన్ చేస్తాడు, అంటే యాక్సెప్ట్ చేస్తాడు అనమాట. ఓకే అంతా బాగానే ఉందని యాక్సెప్ట్ చేస్తాడనమాట. దీన్నే మనం ఏమంటామంటే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటాం అనమాట. దీన్ని ఏమంటాం, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. అంటే ఇదొక బిల్. ఇదేంటమ్మా, బిల్. ఓకే కదా? ఇక్కడ క్లారిటీ వచ్చింది కదా మీకు. సెల్లర్ బయ్యర్ క్రెడిట్ సేల్స్ చేసిన తర్వాత సెల్లర్ని మనం ఏమంటాం, క్రెడిటార్ అంటాం. బయ్యర్ని మనం ఏమంటాం, డెటార్ అంటాం. తర్వాత ఈ క్రెడిట్ సేల్స్ చేసినందుకు బయ్యర్ మనీ ఫ్యూచర్లో పే చేస్తానని చెప్పాడు. ఫ్యూచర్లో పే చేస్తానన్నందుకు ప్రూఫ్గా సెల్లర్ ఏం చేస్తాడంటే ఒక డాక్యుమెంట్ రాసి ఆయనకు పంపిస్తాడు. ఆయన దాన్ని యాక్సెప్ట్ చేసి పంపిస్తాడు. మళ్ళీ బయ్యర్ యాక్సెప్ట్ చేస్తాడు. ఓకే, నేను చెప్పిన డేట్కి నీకు మనీ పే చేస్తా అని చెప్పి పంపిస్తాడు. ఇదే మనకి ఇప్పుడు లీగల్ అయిపోతుంది. ఇది లీగల్ అయిపోతుంది. అంటే ఈ బిల్లు క్రెడిటార్ దగ్గర పెట్టుకొని ఎప్పుడైతే మనీ పే చేస్తున్నాడో ఆ టైంకి మనము అక్కడికి వెళ్ళి మనీని తెచ్చుకోవాలన్నమాట. అయితే ఈ బిల్లు గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్లయితే మీరు బాగా చూడండి. ఇక్కడ వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ మీరు బాగా గమనించండి. ఇట్ మస్ట్ బీ ఇన్ రైటింగ్. అవునా? బిల్ అనేది ఎలా ఉండాలి? బిల్ అనేది ఖచ్చితంగా రైటింగ్ ఉండాలి. నోటి మాటలతో చెప్పుకోవద్దన్నమాట. నేను నీకు ప్రోడక్ట్స్ అమ్మినా, నువ్వు నాకు అమౌంట్ ఆ డేట్లో ఇచ్చేసేయి, అదంతా నడవదు.
ఇట్ మస్ట్ బీ ఎన్ ఆర్డర్ టు పే. సో డాక్యుమెంట్ అనేది ఖచ్చితంగా ఆర్డర్, నువ్వు పే చేయాలి నాకు అని చెప్పి సెల్లర్ ఆర్డర్ లాగా రాయాలన్నమాట, దాన్ని రిక్వెస్ట్ లాగా రాయొద్దు. ది ఆర్డర్ మస్ట్ బీ అన్కండిషనల్, దీనిపైన ఏం కండిషన్స్ పెట్టొద్దు. అంటే నువ్వు ఎట్లనైనా పే చేయి పర్వాలేదు, ఎవరికన్నా పే చేయి పర్లేదు, అట్లా అనమాట. కండిషన్స్ ఏం పెట్టొద్దు, నువ్వు ఇట్లే పే చేయాలి, నువ్వు ఇంత అంతా అని చెప్పి ఏమి ఉండొద్దు. అన్కండిషనల్, డాక్యుమెంట్ ఈజ్ అన్కండిషనల్. ఓకే, డాక్యుమెంట్ ఈజ్ అన్కండిషనల్. ఇట్ మస్ట్ బీ సైన్డ్ బై ద మేకర్, ఈయన సైన్ చేయాలి దీనిపైన ఖచ్చితంగా. మేకర్ అంటే ఎవరు, తయారు చేసేవాడు అనమాట. డాక్యుమెంట్ని తయారు చేసిన ఆయన ఖచ్చితంగా సైన్ పెట్టాలి, తర్వాత దీన్ని యాక్సెప్ట్ చేస్తాడు ఈయన. ది ఆర్డర్ మస్ట్ బీ డైరెక్టెడ్ టు ఏ సర్టెన్ పర్సన్, దేనికోసం తయారు చేయాలి, ఒక పర్సన్ కోసం తయారు చేయాలి. ఓకేనా, డైరెక్టెడ్ టువర్డ్స్ అ పర్సన్. ది ఆర్డర్ మస్ట్ బీ ఫర్ ద పేమెంట్ ఆఫ్ మనీ ఓన్లీ, దీన్ని ఎందుకు తయారు చేయాలి, ఓన్లీ ఫర్ ద పేమెంట్ ఆఫ్ మనీ, మనీ పే చెయ్యాలి అని చెప్పి మాత్రమే రాయాలి. ఇంక వేరే ఆస్తులు ఏం రాపించుకోవద్దు, చూడండి, సరేనా. నెక్స్ట్, ది అమౌంట్ పేబుల్ మస్ట్ బీ సర్టెన్, ఎంత పే చేయాలో కూడా రాయాలి ఇందులో మనం, సర్టెన్ అమౌంట్. అర్థమవుతుందండి. నెక్స్ట్, ద అమౌంట్ మస్ట్ బీ పేయబుల్ టు ఏ సర్టెన్ పర్సన్ నేమ్డ్ ఇన్ ద ఇన్స్ట్రుమెంట్ ఆర్ టు హిజ్ ఆర్డర్ ఆర్ టు ద బేరర్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్. దీని పాయింట్ ఏంటంటే మనీని దీనిపైన ఉన్నటువంటి ఎవరి పేరుందో వాళ్ళకి పే చేయాలి, లేదా దీన్ని ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళకు కూడా పే చేయొచ్చు అని చెప్తున్నారు అనమాట. అదే ఇక్కడ చెప్తున్నారు చూడండి, నేమ్డ్ ఇన్ ద ఇన్స్ట్రుమెంట్, దానిపైన ఎవరి పేరుందో వాళ్ళకి పే చేయాలి, ఆర్ టు హిజ్ ఆర్డర్, లేదా ఈయన ఎవరికి పే చేయమని చెప్తాడో వాళ్ళకి పే చేయాలన్నమాట. ఆర్ టు ద బేరర్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్స్, లేదా ఈ ఇన్స్ట్రుమెంట్ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళని బేరర్ అంటాం అనమాట. సో ఇన్స్ట్రుమెంట్ అంటే ఈ డాక్యుమెంట్ని ఎవరు తీసుకొచ్చినా సరే వాళ్ళకి బయ్యర్ అమౌంట్ పే చేయాలన్నమాట. ఓకేనా, అది ఒక పాయింట్. ఓకే, ఇట్ స్పెసిఫైస్ ద డేట్ బై విచ్ ద అమౌంట్ షుడ్ బి పేడ్, ఏ రోజు పే చేయాలో డేట్ కూడా దీనిపైన మెన్షన్ చేయాలి, ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. చూడండి, ఇట్ మస్ట్ బి యాక్సెప్టెడ్ బై ది డ్రావర్ టు మేక్ ఇట్ ఏ లీగల్ డాక్యుమెంట్. సో ఈయన యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇది లీగల్ డాక్యుమెంట్ అయిపోతుంది అనమాట. ఈయన యాక్సెప్ట్ చేయాలి, ఈయన ఓన్లీ రాసుకుంటే సరిపోదు, ఈయన యాక్సెప్ట్ చేస్తే అప్పుడు ఇది లీగల్ డాక్యుమెంట్ అయిపోతుంది అనమాట. ఓకేనా, సో ఇది మనకి కంప్లీట్ ఇంట్రడక్షన్. సో ఇప్పుడు మనం ఇంకా కొంచెం డెప్త్కి వెళ్తే, పార్టీస్ టు ఏ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. సో బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో పార్టీస్ ఎంతమంది ఉంటారంటే ముగ్గురు ఉంటారు. చూడండి, కొంచెం జాగ్రత్తగా వినండి. సో పార్టీస్ టు ఏ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, దెర్ ఆర్ 3 parties. నెంబర్ 1 డ్రావర్, నెంబర్ 2 డ్రావీ, నెంబర్ 3 పేయీ. మీకు చాలా ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తాను చూడండి. డ్రావర్ అంటే ఎవరంటే ఎవరైతే ఈ బిల్ని తయారు చేస్తారో, బిల్ని తయారు చేసే వాళ్ళని డ్రావర్ అంటారు, అంటే క్రెడిటార్. క్రెడిటార్నే మనం డ్రావర్ అనాలి. చూడండి జాగ్రత్తగా, క్రెడిట్ సేల్స్ చేసినప్పుడు ఆయనని క్రెడిటార్ అంటాం. ఎప్పుడైతే బిల్ అనేది లీగల్గా యాక్సెప్ట్ అయిపోతుందో ఇప్పుడు క్రెడిటార్ని మనం ఏమంటాం, డ్రావర్ అంటాం. ఇంకా మనం క్రెడిటార్ అనొద్దు, ఇప్పుడు ఆయన డ్రావర్ అనాలి. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హూ డ్రాఫ్ట్స్ ఏ బిల్ ఈజ్ నౌన్ యాజ్ డ్రావర్. డ్రావర్ ఈజ్ నథింగ్ బట్ హూ ప్రిపేర్ ద బిల్, హూ మేక్స్ ద బిల్, హూ డ్రాఫ్ట్ ద బిల్. బిల్లు తయారు చేసిన వాళ్ళని డ్రావర్ అంటాం. అంటే సింపుల్గా చెప్పాలంటే క్రెడిటార్ని మనం ఏమంటాం, డ్రావర్ అంటాం. ఓకే, నెక్స్ట్ డ్రావీ. సింపుల్, డ్రావీ హూ ఈజ్ గివింగ్ యాక్సెప్టెన్సీ ఫర్ ద బిల్. బిల్కి యాక్సెప్టెన్సీ ఎవరైతే ఇస్తారో వాళ్ళని మనం డ్రావీ అంటామన్నమాట. ఎవరైతే డ్యూ డేట్ రోజు మనీ పే చేయాలి, బిల్లుని యాక్సెప్ట్ చేశారో వాళ్ళని మనం ఏమంటాం, డ్రావీ అంటాం. తర్వాత పేయీ, చాలా ఇంపార్టెంట్ చూడండి, బెనిఫిషియర్ అనమాట. పేయీ అంటే బెనిఫిషియర్, అంటే డ్యూ డేట్ రోజు మనీ కలెక్ట్ చేసుకునే వాళ్ళని పేయీ అంటామన్నమాట. ఇప్పుడు ఈయన 1 month తర్వాత పే చేస్తా అని చెప్పిండు కదా, 1 month తర్వాత మనీ ఎవరు తీసుకుంటారు చెప్పండి? మనీ ఎవరు తీసుకునేది, ఎవరు కలెక్ట్ చేసుకునేది, ఎవరు? ఈయనే కదా. మరి ఈయననే కదా సార్, ఈయన ఎవరు కొత్తగా వచ్చిండని మీకు డౌట్ రావచ్చు. సో పేయీ అంటే చూడండి, పేయీ అంటే మేబీ డ్రావర్ కూడా కావచ్చు. అర్థమవుతుందా? డ్రావర్ మేబీ బికమ్ ద పేయీ, పేయీ అవ్వచ్చు. లేదా డ్రావర్ ఏం చేస్తాడంటే ఈ డాక్యుమెంట్ని వేరే పర్సన్కి ఇచ్చేసిండు అనుకోండి, మనీ కలెక్ట్ చేసుకోమని, ఈయన పోయి కలెక్ట్ చేసుకుంటాడు, అప్పుడు ఈయన పేయీ అవుతాడు. అంటే డ్రావర్ డ్యూ డేట్ వరకు ఆయన దగ్గరనే పెట్టుకొని కలెక్ట్ చేయొచ్చు, లేదా వేరే వాళ్ళకు కూడా దాన్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో డ్యూ డేట్ రోజు మనీ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళను మనం పేయీ అంటామన్నమాట. సో ద డ్రావర్ మే బీ పేయీ ఆర్ ది అదర్ పర్సన్ టు whom drawer endorse the document, he is known as payee. Okay, is it clear about parties to a bills of exchange?
నెక్స్ట్ ఇంకొక 2 పాయింట్స్ చూసుకున్నట్లయితే జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ద డ్యూ డేట్ అండ్ గ్రేస్ డేస్ అని ఉంటుంది చూడండి ఇక్కడ. సో ద డ్యూ డేట్ అంటే ఏంటంటే కస్టమర్ బయ్యర్ ఉన్నాడు కదా, డ్రావీ ఉన్నాడు, ఏ రోజు అమౌంట్ పే చేస్తా అని చెప్పాడు. 1 మంతా, 2 మంత్సా, 15 డేసా, 3 మంత్సా, ఏదో ఒక టైం చెప్పి ఉంటాడు కదా, దాన్ని మనం డ్యూ డేట్ అంటాం. మెచ్యూరిటీ టైం అంటాం అనమాట. అంటే పేమెంట్ డేట్ గుర్తుపెట్టుకోండి. డ్యూ డేట్ ఈజ్ నథింగ్ బట్ వాట్, పేమెంట్ డేట్ అనమాట. పేమెంట్ డేట్ని మనం ఏమంటాం, డ్యూ డేట్ అంటాం. నెక్స్ట్ గ్రేస్ డేస్ని ఎక్స్ట్రా అంటాం అనమాట. డ్యూ డేట్కి 3 డేస్ని మనం యాడ్ చేయాలి. ఈ 3 డేస్ని మనం ఏమంటామంటే గ్రేస్ డేస్ అంటాం అనమాట. అంటే ఎక్స్ట్రా అండి, సింపుల్గా. గ్రేస్ అంటే ఏంటంటే మనకి ఎక్స్ట్రా. ఏదైతే మనం ఒక పీరియడ్ డిసైడ్ చేసినామో దానికి ఒక 3 రోజులు కలిపామనుకోండి, ఈ 3 రోజులే మనం గ్రేస్ అంటాం. గ్రేస్ డేస్ అంటే ఎక్స్ట్రాగా ఇవ్వడం అన్నమాట. ఓకేనా అండి, క్లియర్ కదా. సో ఇది మనకేంటంటే ఇంట్రడక్షన్ పార్ట్ ఆఫ్ ది బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. సెల్లర్, బయ్యర్. క్రెడిట్ సేల్స్ చేస్తే క్రెడిటార్, డెటార్. దెన్ ఈ డ్రాఫ్ట్ ద బిల్ and the buyer will accept it. When the buyer accepted the bill, it will become the legal document. Creditor is known as drawer, buyer is known as drawee. Then on the due date, who collects the money, he is known as payee. The drawer may be the payee, the other person also may be the payee. Okay, the due date is nothing but the payment date on which day the drawee is accepted to pay the money, that is called due date. ఎక్స్ట్రా 3 days ఈజ్ కాల్డ్ యాజ్ గ్రేస్ డేస్. అంటే డ్యూ డేట్కి నెక్స్ట్ 3 daysని కలపాలి మనం. 3 daysని, ఈ 3 days ఎక్స్ట్రా డేస్ అండి, సింపుల్గా చెప్పాలంటే. ఈ 3 daysని మనం ఎక్స్ట్రా డేస్ అంటాం, దాన్ని గ్రేస్ డేస్ అంటాం అనమాట. ఇది ఇంట్రడక్షన్. సో మీరు ఈ టాపిక్లో బాగా గుర్తుపెట్టుకునేది ఏంటంటే డ్రావర్ ఎవరు, డ్రావీ ఎవరు, పేయీ ఎవరు, వీళ్ళ ముగ్గురు గురించి బాగా అండర్స్టాండింగ్ చేసుకుంటే ఇందులో మనకి జర్నల్ ఎంట్రీస్ అనేవి చాలా ఈజీగా అర్థమైపోతాయి అన్నమాట. సో మనకి ప్రాబ్లంలో వచ్చేసి డ్రావర్ బుక్లో జర్నల్ ఎంట్రీస్ అడుగుతాడు, డ్రావీ బుక్లో జర్నల్ ఎంట్రీస్ అడుగుతాడు, పేయీ బుక్లో కూడా అడుగుతాడు. ఎందుకంటే పేయీ అంటే డ్రావరే అని అన్నాను నేను. అయితే డ్రావర్ కాకుండా వేరే పర్సన్ కూడా అవ్వచ్చు కదా. ఇప్పుడు డ్రావర్ ఆ బిల్ని ఎవరికైనా ఇచ్చేసిండు అనుకోండి మనీ తెచ్చుకోమని, ఆయన పేయీ అవుతాడు. మరి అప్పుడు ఈయన బుక్లో కూడా సపరేట్గా రాయాలి. అర్థమవుతుందండి. సో దిస్ ఈస్ ఇంట్రొడక్షన్ అబౌట్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా, స్పెసిఫిక్ టాపిక్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.